అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక రాక్షస కృత్యం అంటే ఈ దేశంలో ప్రపంచంలో చాలామంది పుట్టినరోజులు చేసుకుంటారు. వాళ్ళ అభిమానులు కూడా ఆ సినిమా హీరో అయితే సినిమా హీరో, రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడు, లేదంటే ఎవరైతే ఒక వ్యక్తికి అభిమానులు ఉంటారో అభిమానులందరూ కూడా కేక్ కట్ చేయటము, లేదంటే పిల్లలకి పుస్తకాలు ఇవ్వటము, లేదంటే అనాథాశ్రమంలో వాళ్ళకి స్వీట్లు ఇవ్వటం, హాస్పిటల్స్లో వాళ్ళకి పళ్ళు ఇవ్వటం, ఇది మనం విన్నాం, చూసింది కూడా అంతే ఇంతవరకు. కానీ దౌర్భాగ్యం, ఒక సైకో లాంటి నాయకుడు ఉన్న వైసీపీ పార్టీ నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో చేసిన దాష్టికం, అరాచకం, ఇది అసలు మనుషులు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ సమాజం దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అటు ఐసిఐసిఐ ఉగ్రవాదులు మనుషుల్ని ఎలా చంపారో అటువంటి మనస్తత్వం ఉన్న ఈ జగన్ సైన్యం, లేదంటే జగన్ కార్యకర్తలు, లేదంటే వైసీపీ కార్యకర్తలు జగన్ పుట్టినరోజున అలా జరపడానికి ప్రత్యక్ష సాక్ష్యం. మొదటిది, ఈయన పుట్టినరోజున కేకులు కొయ్యాలి, అది తప్పులేదు. ఎవరో మనం నాయకుడు అభిమానం కాబట్టి కేకులు కోస్తారు. కేక్ దేంతో కోస్తారు? మహావతి జనరల్గా ఆ బేకరీ వాడు ఒక ప్లాస్టిక్ కేక్ ఇస్తాడు, లేదు కొంచెం పెద్ద కేక్ అనుకుంటే మన ఇంట్లో ఉన్న చాకులతో కేక్ కోస్తాం. కానీ వీళ్ళు కోసిన కేక్ కోసిన కత్తికి మనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎటువంటి కత్తి అది? 3 అడుగులు 2.5 అడుగులు కత్తులు, తలవార్లు. మనం ఎక్కడో నాకు తెలిసి పంజాబీసు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కత్తులు ధరిస్తారు. కత్తులు ఏదన్నా ఆ సందర్భం బట్టి ఆ కత్తిని ఒక నాయకుడికో గెస్ట్కో ప్రజెంట్ చేస్తారు. అది కూడా ఏంటంటే సాంప్రదాయబద్ధంగా తయారు చేసిన కత్తులు అవేమీ ఇంకొక దీనికి వాడరు. కానీ మొన్న పుట్టినరోజుకి, జగన్ పుట్టినరోజుకి వాడిన కేకు కట్ చేయడానికి వాడిన కత్తులు చూస్తే అసలు ఎటుపోతుంది ఈ సమాజం? ఈ సమాజంలో జగన్ వర్గం మనుషులు దేనికి సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు దాకా వీళ్ళు ఈ సమాజంలో ఉన్నాళ్ళు. జగన్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. జగన్ పార్టీ వచ్చి 10 సంవత్సరాల ముందు కూడా వీళ్ళందరూ ఉన్నారు సమాజంలో వీళ్ళెవరో ఒక ఉధృతమైన, నికృష్టమైనటువంటి దుర్మార్గాలు చేసిన దాఖలా పెద్దగా లేవు. కానీ జగన్ వచ్చిన తర్వాత, జగన్ పార్టీలో చేరిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇటువంటి సైకో పనులు చేస్తున్నారనేది కొంచెం మానసిక శాస్త్రవేత్తలు కూడా ఆలోచించి చెప్పాల్సిన పరిస్థితి. ఎవడన్నా పుట్టినరోజుకి ఆ కత్తితో కేక్ కట్ చేస్తాడండి? చాలా చక్కగా, నేను చెప్పడం కాదు, ఆ ఫోటోల్లో టైము, డేటు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. అసలు ఇవాళ వాళ్ళ మాజీ ఏఏజీ పోనవాల్ గారు మాట్లాడుతూ ఏదో బాబు గారి కేసు మీద విత్డ్రా చేసుకుంటున్నారు, చట్టం అంత అన్యాయం జరిగిపోయింది, ఆయన ఏదో గావు కాకలు పెట్టి వెళ్ళాడు మీడియాలో. వెపన్ యాక్ట్ ఆయనకు తెలియదా? పొన్నవాళ్ళకి వెపన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, షార్ప్ ఎడ్జ్డ్ అండ్ డెడ్లీ వెపన్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ఆర్టికల్స్ డిజైన్డ్ ఫర్ డొమెస్టిక్ ఆర్ అగ్రికల్చర్ పర్పస్. అంటే అగ్రికల్చర్ పర్పస్కి మనం కొడవలు వాడతాం, ఇంట్లో చాకులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా ఎడ్జ్డ్ వెపన్స్ కనుక ఉంటే వాటిని వెపన్ యాక్ట్ కింద అఫెన్స్గా ట్రీట్ చేస్తారు. అయ్యా పొన్నవాళ్ళు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి కేసులో మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మరి మీ క్యాడర్ ఇవాళ అపోజిషన్లో ఉన్నారు. మీరు 11 సీట్లు లేని దౌర్భాగ్య అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ నాయకుడు ఉన్నాడు. ఇటువంటి చేయడం తప్పురా అని మీరు మీ పార్టీ నాయకుడికి కానీ మీ క్యాడర్కి కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వెపన్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి తలవార్లు కలిగి ఉండటం కూడా నేరమే, నాన్ బెయిలబుల్ అది. మరి 3 అడుగులు కత్తిపట్టిన కేక్ వస్తారా? ఆ కేకు స్పష్టంగా చూడండి,
ఆ కేక్ కూడా 3 అడుగులు లేదు. ఈ తలవారు కంటే కేకే చిన్నది. అంటే ఏంటి, నీ మానసిక స్థితి, నీ కార్యకర్తల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంత కత్తులు బట్టి కేక్ కోస్తే అది పుట్టినరోజు వేడుక. స్పష్టంగా అసలు ఇందులో ఏదో మేమేదో తెలుగుదేశం పార్టీ నీకు నచ్చక చెప్పిందని చెప్పుకోవడానికి లేదు, ఫోటో మార్ఫింగ్ చేయటానికి లేదు. ఇవేవి నువ్వు చెప్పలేవు. చక్కగా ఫోటో తీసిన వాళ్ళ ఫోను, టైము, డేటు అన్నీ ఉన్నాయి అక్కడ. 7 గంటలకి ఎంత తీశారు ఆ ఫోటో, ఈవినింగ్ 7 గంటలకి. అంటే ఆ రోజు అమరావతిలో మహిళల మీద జరిగిన దాడి, ఈరోజు మహిళల మీద జరిగిన దాడి. అక్కడ ఒక గర్భవతి వచ్చి బయటకు వచ్చి బాబు టపాకాయలు అవి కాలవద్దు అని చెప్తే ఆ అమ్మాయిని లాక్కొచ్చి కొట్టి కావాలని చెప్పి ఆ తల్లి గర్భం మీద తంతే మరి ఇటువంటి దుర్మార్గుణ్ణి మొన్న పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకొచ్చారు.